1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం చూడండి, పెళ్లి అనేటప్పటికి అంత బాగుంటుంది, ఒక పక్కన మాత్రం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది ఇంకా పెట్టుపోతలు అంటారు కదా. ఇంతకుముందు మనం డౌరీ అనేవాళ్ళం, ఇప్పుడు డౌరీ అనే పదాన్ని వాడట్లేదు, అంటే కట్నం అనే పదాన్ని వాడట్లేదు. ఏమైనా పెట్టుకుంటే పిల్లకి పెట్టుకోండి, ఇల్లా పొలమా బంగారమా అని అంటా ఉంటారు. అయితే ఒక లైన్ అడుగుతాను మేడం, మామూలుగా 40 సంవత్సరాలు వచ్చిన నీకే ఇల్లు లేదు, పిల్లనిచ్చేవాడికి మాత్రం ఇల్లు కావాలి అని ఎలా అనుకుంటున్నావు, ఇల్లు ఉండాలని ఎలా అనుకుంటున్నావు అనేది ఒక క్వశ్చన్ మేడం. అది నిజంగా ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది, నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 40 years వచ్చాయి, వాడికి పెళ్లి కాలేదు, వాడికి ఇల్లు కూడా లేదు, కానీ పిల్లనిచ్చేవాడికి మాత్రం ఇల్లు కావాలి అని అంటే ఇక్కడ 2 విషయాలు నవీన. ఇప్పుడు ఒక అబ్బాయి అంతా బాగున్నాడు, డబ్బు లేకపోతే ఏమి, ఆస్తి లేకపోతే ఏమి, చేసుకుంటున్నాడు ఒక ఉద్యోగం, క్రమశిక్షణ ఉంది, డబ్బుని ఎలా వాడాలో తెలుసు, ఎలా దాయాలో తెలుసు, భార్యను ఎలా చూసుకోవాలో తెలుసు, మంచి మనసున్న వ్యక్తి అన్నప్పుడు ఆ సంపాదించే డబ్బును ఎలా దాచుకోవాలో తెలిసిన అబ్బాయి ఆ ఉద్యోగం ఉంటే చాలు అనుకుని పిల్లనిస్తే బాగుంటుంది కదా. ఎందుకనంటే అందరూ కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే అందరికి డబ్బు ఎక్కడ ఉంటుంది? అంటే దాని అర్థం ఏంటి? పెళ్ళిళ్ళు కాకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఉండిపోవాలి అంతే కదా. డబ్బు ఉన్న వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి, డబ్బు లేని వాళ్ళకి అవ్వదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, అంత డబ్బున్న వాళ్ళకి, ఇల్లు వాకిళ్ళు ఉన్న వాళ్ళకి, అన్నీ ఉన్న వాళ్ళకి పిల్లనివ్వాలంటే నీ నుంచి కూడా వాళ్ళు ఆశిస్తారు కొంత. అవును కదా, కొంత కాదు చాలానే ఆశిస్తారు. ఎందుకంటే మా అబ్బాయికి ఎంత ఉంది, మీరేమి ఇస్తారు? మీరు అన్నట్టు కట్న కానుకల రూపంలో కాదు, కానీ లాంఛనాలు అంటారు. లాంఛనాలు, సాంప్రదాయాలు ఏవేవో చెప్తారు. ఆ లాంగ్వేజ్ టర్మ్స్ వేరే ఉంటాయి, ఆ పెళ్లి టర్మ్స్ వేరే ఉంటాయి. సో ఇంకొక యాంగిల్లో చెప్పాలి అని అంటే, ఓకే నేను చాలా చిన్న జీవితాన్ని జీవించాను, ఎంత కష్టపడినా పిల్లల్ని అట్లీస్ట్ నేను చదివించగలిగాను తప్ప, స్టిల్ నేను రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాను. ఎందుకంటే నాకు ఇంకా కెపాసిటీ లేదు, ఓన్ హౌస్ కొనుక్కునే ఇది లేదు, 2 రూములు ఇల్లు కొనుక్కునే ఇది కూడా నాకు లేదు. ఎందుకంటే ఉన్న ఆకాస్త పెట్టి పిల్లల్ని చదివించాను. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పుడు మరి ఇంపార్టెంట్ కాబట్టి నేను నాకంటూ ఒక ఇల్లు లేదు. వాళ్ళు ఏదో చదువుకున్నారు, వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది ఒకటి. రెండవది అని తండ్రి అనుకుంటే, అతని భార్య ఏమనుకుంటుందంటే, నేను జీవితం అంతా నానా బాధలో పడ్డాను, ఏం సంపాదించావు, ఏం మిగిల్చావు, నా కూతుళ్ళు నాలాగా బాధపడకూడదు, కాస్త ఇల్లు వాకులు ఉన్నవాడికి పెళ్లి చేయాలి, అలాంటి సంబంధం చూడండి అని కొంతమంది భార్యలు పోరు పెడుతూ ఉంటారు. ఆ పోరు వెనకాల ఎంతో మానసిక వ్యధ ఉంటుంది. జీవితకాలం ఇప్పుడు ఆవిడ ఒక 30 సంవత్సరాలు కాపురం చేసింది, 30 సంవత్సరాలు అద్దెళ్లలో ఉంటూ ఆవిడ ఎన్నో మాటలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, కరెంటులు పోతూ, వాటర్ లేక, ఇల్లు పాతదైపోతే ఓనర్స్ రిపేర్లు చేయించక, ఏదన్నా పక్కన ఇక్కడ గొడవలు వస్తే ఇల్లు ఖాళీ చేసి ఇంకో చోటకి వెళ్ళడము, రెంట్లు పే చేయలేక చిన్న ఇళ్లలో ఉండటము, నలుగురున్నా కూడా ఇల్లు సరిపోకపోవడం, ఎన్నో అవస్థలు ఆడవాళ్ళకి చాలా తెలుస్తాయి. మగవాళ్ళు ఏంటంటే ఎక్కువ జాబులు చేస్తూ బయట వెళ్ళిపోతారు. ఉద్యోగాలు చేయని ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నానా కష్టాల అవస్థలు వస్తాయి, వాళ్ళు భరించే బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఆ బాధలో నుంచి వచ్చిన ఒక వాక్యం ఏంటంటే, మన పిల్లలు మనలాగా బాధపడకూడదు, నాలాగా నేను పడ్డాను కదా జీవితాంతం కొంప గోడు లేకుండా, నా పిల్లలకి అలా ఉండకూడదు, ఒక ఇల్లు వాకిలు ఉన్నవాడికి చూసి చేయాల్సిందే. ఇది న్యాచురల్గా ప్రతి తల్లిదండ్రులు మాకన్నా మా పిల్లలు ఒక మెట్టు పైన ఉండాలి అని కోరుకుంటారు. ఇది కొటేషన్ అనమాట. మాలా కాదు, మాకన్నా ఒక మెట్టు పైన ఉండాలి అని కోరుకున్నారు. అంటే ఒక్క మెట్టే కోరుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా పై స్థాయి అని చెప్పుకోవచ్చు అని కోరుకుంటారు. ప్రతి వాళ్ళు అదే కోరుకుంటారు. ఇప్పుడు చూసారంటే కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పిల్లల్ని బీటెక్లు ఇంకా వాళ్ళ ఇష్టమైన చదువులు చదివిస్తున్నారు కడుపు కట్టుకుని కదా. అది ఎందుకు? మాలాగా ఈ పనులు చేయకూడదు మా పిల్లలు. ప్రతి తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది కాబట్టి తల్లి నుంచి ఈ డిమాండ్ వస్తుంది. తండ్రి ఏమో ఇలా అనుకుంటాడు. అనుకున్నప్పుడు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు, ఇల్లు ఉందా బాబు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, మీకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి అని అడుగుతారు కదా. ఈవెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఊరికి సంబంధం ఉందా లేకపోయినా. ఒక పని చేయడానికి ఒక అతను వచ్చాడు. వచ్చినప్పుడు మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగాడు నన్ను. పని చేయడానికి వచ్చి అతనికి ఒక 10,000 7,000 జీతం ఇవ్వడానికి పనికి, మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగాడు. అర్థమవుతుందా? ఇంకా మరి అతని ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే అతనికి బహుశా జీతం ఇంకా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు, శాలరీ టైంకి ఇవ్వరో, లేకపోతే అసలు క్యూరియాసిటీతో అడిగాడా అనేది అతనికి వదిలేద్దాము. అలా ఉంటాయి మనుషుల యొక్క ఆలోచనలు, అలా ఉంటాయి. ఒక పని చేసే ముందు, ఒక ఉద్యోగం కుదిరే ముందు, ఒక పిల్లనిచ్చే ముందు
ఆశ అనేది అలా ఉంటుంది. ప్లస్ మన బాధలు వాళ్ళు పడకూడదు. అయితే ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, పెళ్లి అనే విషయానికి వచ్చినప్పుడు ఈ ఆర్థిక లావాదేవీలు అసలు అవసరమా? అంటే అటు గాని ఇటు గాని ఒకప్పుడు చూసుకుంటే మనము అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయిలను బాగా డిమాండ్ చేసేవాళ్ళు అని చెప్పేసి విన్నాం. ఈ మధ్య కాలంలో అమ్మాయి వాళ్ళు కూడా డిమాండ్ చేయడం కూడా కొన్ని వింటున్నాము, తక్కువగా జరుగుతున్నాయి అనుకోండి. అసలు మామూలుగా మాట్లాడుకుంటే పెళ్లి దగ్గర ఈ ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు అవసరం అని అంటే అసలు ఆర్థిక లావాదేవీలు అంటే కట్నాలు అవి పెట్టిపోతలు yes. కానీ ఇవి కానీ అవి అన్ని. అవును, అదే నేను చెప్తుంది, కట్నాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకు ఎప్పుడో పాతకాలంలో ఎందుకు పెట్టారో, ఏ కారణంతో పెట్టారో. కట్నం అంటే అప్పట్లో మరి నాకు తెలిసి మూటలు మూటలు కట్టలు కట్టలు తీసుకొచ్చి ఇవ్వలేదు. అరణాలు అని చెప్పి, పుట్టింటి అరణాలు అని చెప్పి ఇచ్చేవారు. ఒక భూమా, లేకపోతే పొలమా, ఇల్లా, ఆస్తా, పంటలో భాగమా, ఇంకా సిబ్లింగ్స్ ఉంటారు కదా, అందులో ఒక భాగమా, ఏదో అట్లా ఇచ్చేవాళ్ళు. పుట్టింటి ఆరణాలు పసుపు కుంకాల కింద అలా ఇచ్చేవారు. కానీ ఇక దాన్ని రూపాంతరం చెంది ఇప్పుడు కట్టల కింద మారిపోయింది అది. కాబట్టి అప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. ఎందుకు అంతంత కట్నాలు, డబ్బులు, ఒకళ్ళ డబ్బు మనం తినడానికి ఏంటండి చెప్పండి. అంటే నేను 1 లక్ష రూపాయలు తీసుకెళ్తే జీవితకాలం నాకు అన్నం పెడతావా నువ్వు? చాలా దారుణం ఇది. సరే అనుకుందాము, నేను కూడా కొంచెం గర్వంగానే స్వేచ్ఛగానే భోంచేస్తాను మీ ఇంట్లో. మరి అయితే మిగతా పనులు ఎన్ని పనులు చేయించుకుంటారు మీరు? నేను డైరెక్ట్గా చెబుతున్నా, లెటర్లు కూడా కడిగిస్తారు కదా, బాత్రూములు కడిగిస్తారు, అంట్లు కడిగిస్తారు, బట్టలు ఉతికిస్తారు, ఇంటిలో బట్టలు ఉతుకుంటే వెనక నుంచి ఇలా ఇసురుతారు, ఇప్పుడే స్నానం చేశానులే ఇవి కూడా ఉతుకు అని వేస్తే అవి ఎక్కడ పడతాయి కదా. విప్పిన బట్టలు ఎలా అనిపిస్తుంది ఎవరికైనా? మరి ఆ అమ్మాయి మీద అలా అలా చేస్తే అందుకొచ్చింది అమ్మాయి. మీరు ఇంత డబ్బు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయిని రాణిలాగా చూడాలి కదా. ఈ పనులు ఏంటి? ఆ పనులన్నీ చేయించడం ఏంటి? బట్టలు ఇసరడం ఏంటి? గిన్నెలు తవ్వుతుంటే 4 గిన్నెలు పడేయడం ఏంటి? ఇవన్నీ చూడలేదా, జరగలేదా? చరిత్ర మరి పునరావృతం కూడా అవుతూనే ఉంది అదంతా. మరి ఆ డబ్బు తీసుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ చేయించేటప్పుడు మీరు డబ్బు ఎందుకు తీసుకోవాలి? కాబట్టి మీరు అన్నట్టు డబ్బు లావాదేవీలు అనవసరం. ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఒక తోడు కావాలి కాబట్టి తెచ్చుకుంటున్నావు, కాబట్టి నువ్వు పెట్టాలి తిండి. నీ జీవితానికి మొత్తానికి నీకు ఎన్నో సేవలు చేస్తుంది ఆవిడ. తర్వాత నీ వంశానికి పిల్లల్నిగా ఉంటుంది. అయితే తప్పప్పులు జరిగితే కూర్చుని మాట్లాడుకోవాలి. నువ్వు తప్పు చేసావో, తెలియక చేసావో, తెలిసి చేసావో, ఇక మీద అలా జరగడానికి వీలు లేదు అనాలి. వాళ్ళు పరువు ప్రతిష్టకు సంబంధించిన ఏదన్నా ఒక పొరపాటు ఈ అమ్మాయి వల్ల జరిగితే, ఇదిగో మా పరువు ఇది, దీని ప్రకారం నువ్వు నడుచుకోవాలి అని చెప్పి మంచిగా చెప్పాలి. తిట్టడాలు, కొట్టడాలు, హింస పెట్టడాలు రకరకాలు చేస్తున్నారు కదా ఇప్పుడు. అవన్నీ కాదు. పెట్టిపోతులు అన్నారు కదా, అక్కడ చెప్తాను నేను. అమ్మాయి కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏమంటారంటే సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. చలిమిడి పెట్టడము, సారె, ఇవన్నీ ఏంటంటే ఒక గౌరవం. అమ్మాయికి రేపొద్దున్న పిల్ల పాప పుడతారు, కడుపు చల్లగా ఉండాలి అన్నట్టుగా చలిమిడి అవన్నీ పెడతారు. ఇంకా లోతుకెళ్తే ఇంకా అర్థాలు వేరుంటాయి. అయితే ఏంటంటే ఈ పుట్టింటి వాళ్ళు కూడా అన్నీ ఇస్తే గౌరవం. లేకపోతే పైకి అనేవాళ్ళు ఉంటారు, లోపల అనుకునే వాళ్ళు ఉంటారు, గతిలేని కొంపల నుంచి వచ్చింది అని అంటారు. అలాగా మన ఎదురైనా మన వెనకైనా మన గురించి తక్కువగా మాట్లాడితే మనం భరించలేం. కాబట్టి అలాంటివి చిన్న చిన్నవి మనం ఇచ్చుకోవచ్చు. అమ్మాయికి వాళ్ళు ఏదైనా కొద్దిగా బంగారం పెట్టుకోవచ్చు, మనం కూడా అబ్బాయికి ఏదైనా గొలుసో బ్రాస్లెటో పెట్టచ్చు. కానీ కట్టలు ఏంటండి దోచుకొచ్చినట్టు ఎందుకు పెట్టాలి డబ్బులు? అదేంటంటే పెట్టుకోవడం ఏదైనా ముద్దు ముచ్చట. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, మీ అబ్బాయి అంటే మాకు ఇష్టం, ఆ ముద్దు ముచ్చట పెట్టుకోండి, తప్పులేదు. తర్వాత ఏదైనా సారని అలాంటిది అదొక ఆచారము, అదొక సాంప్రదాయము, అదొక గౌరవము. ఇప్పుడు అన్ని అమ్మాయి వాళ్ళే పెట్టాలంటే అవసరం లేదు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏదైనా తేవచ్చు. ఏదో పెడతారు కదా సాంప్రదాయాలు, ఆషాఢ పట్టి, శ్రావణ పట్టి, వీళ్ళు ఇది పెడితే వాళ్ళు అది పెట్టడం ఏంటంటేనండి, ఇదంతా సరదాలు, ముచ్చట్లు. ఏమీ లేకపోతే మొఖాలు మార్చుకుని కూర్చుంటాము. రాకపోక ఏముంటాయి, పలకరింపులు ఏముంటాయి? మీ ఇంట్లో మీరుంటారు, మా ఇంట్లో మేము ఉంటాం. మీది మేము తినక్కర్లేదు, మాది మీరు తినక్కర్లేదు. మీ కొడుకు మా కూతురు అక్కడెక్కడో ఉంటారు, మీకు మాకు ఇంకేంటి సంబంధం? థ్యాంక్ యూ.